ఇక చెన్నై నుంచి బెంగుళూరుకి 6 గంటలు కాకుండా గంటన్నరలోనే వెళ్ళిపోవచ్చు. దాదాపుగా రోడ్డు పూర్తవుతుంది. మనకేంటి ఇంపార్టెంట్ అంటే, మన తిరుపతి నుంచి కూడా బెంగుళూరుకి తొందరగా వెళ్ళిపోవచ్చనమాట. అటు చెన్నైకి తొందరగా వెళ్ళిపోవచ్చు. ఇప్పటిదాకా బాగా లాంగ్ పట్టేది. అటు 4, 5 గంటల పాటు. ఇప్పుడు చెన్నై బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ వే దాదాపుగా పూర్తయిపోయింది. ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి అంతే. ఓన్లీ స్ట్రాటజిక్ ఇది ఓవరాల్‌గా చూసుకుంటే మనకి స్ట్రెచెస్ మొగిలి ఘాట్ దగ్గర గడ్డూరు లెఫ్ట్ ప్రాంతంలో కొంత స్ట్రెచెస్ వేయాల్సి ఉంది. అది సెట్ అయిపోతే అయిపోయినట్టే. టోటల్‌గా కేంద్ర ప్రభుత్వం 17,930 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. 258 కిలోమీటర్ల ఎక్స్‌ప్రెస్ వే ఇది. బెంగుళూరు నుంచి చెన్నై దాకా. 6 గంటల జర్నీ గంటన్నరే పడతది. అనేక చోట్ల ఏనుగులు ఇవి జంతువులు తిరిగేటటువంటి ప్లేస్‌లో 12 చోట్ల ఎలిఫెంట్ అండర్ పాసెస్ కూడా కట్టారు. అంటే కింద నుంచి ఏనుగులు వెళ్ళిపోతుంటే పైనుంచి మనం వెళ్ళిపోతాం అనమాట. అంత చక్కగా కట్టుకొచ్చినటువంటిది. పలమనేరు ఫారెస్ట్ ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వైల్డ్ లైఫ్ మూవ్‌మెంట్ ఉండేందుకు తగినటువంటి ఏర్పాట్లు చేసుకొచ్చినటువంటి ప్రదేశం. మేబీ ఒక 2, 3 నెలల్లో అందుబాటులోకి రావచ్చేమో.